హాయ్ హలో వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి తంగలన్. సో తంగలన్ మెయిన్ లీడ్ వచ్చేసి విక్రమ్. సో యాక్చువల్లీ మూవీ థీమ్ ఒక సామెత రూపంలో చెప్పాలి అంటే అత్యాసపరులు అత్యాసంగా ఏదైనా కావాలి అని అనుకుంటే చివరికి ఏం జరుగుతుంది అనేది ఇది ఒక చిన్న సామెత ద్వారా చెప్పచ్చు. యాక్చువల్లీ ఈ సామెత మీద మూవీ అంతా రన్ అవుతుంది. యాక్చువల్ స్టోరీ వచ్చేసి ఏంటంటే ఒక ట్రైబల్ తెగ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ట్రైబల్ తెగ ఏంటంటే ఒక బానిస బతుకుతూ ఉంటారనమాట. అంటే ఈ సినిమాలో మనకి అన్టచబిలిటీ అండ్ స్లేవ్ అనేది మనకి బాగా కనిపిస్తుంది ఈ మూవీలో. యాక్చువల్లీ ఈ మూవీ థీమ్ ఏంటంటే తంగలన్ మన విక్రమ్ ఈ రోల్ చేశారు. సో ఇందులో ఏంటంటే విక్రమ్ గారి యొక్క ముత్తాత ఒకరు ఉంటారనమాట. సో ఆయన ఒకప్పుడు భూమి ఏదైతే ఉంటుందో భూమిని వాళ్ళ అండర్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండేవాళ్ళు. సో అక్కడ ఒక జమీందారు వచ్చిన తర్వాత ఒక బంగారం కావాలి. సో అంటే వాళ్ళు అప్పుడే ఏంటంటే చెరువులో ఉన్నటువంటి కింద భూమి మీద ఉన్నటువంటి బంగారాన్ని చెరువులో నుంచి దాన్ని ఒడిసిపట్టి తీసి ఆ బంగారాన్ని ఎవరికి వస్తుందో అది వారికే సొంతం అన్నట్టు అప్పుడు అలా పెట్టుకొని జీవించేవాళ్ళు అనమాట. సో అలాంటి టైంలో జమీందారు నాకు ఈ బంగారం కావాలి అని చెప్పేసి వెంటనే దూరం నుండి ఒక కొండ బంగారం రూపంలో కనబడుతూ ఉంటుంది. సో నాకు ఆ కొండ మీద ఉన్న ఆ కొండ చుట్టూ ఉన్నటువంటి బంగారం నాకు మొత్తం కావాలి అని చెప్పగానే జమీందారు యొక్క ఈ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఈ రక్షక భటులు వీళ్ళందరూ వెళ్ళేసి అక్కడ తవ్వడానికి వెళ్తే పాములు రావటం ఇవన్నీ అంటే ఆ కొండ చుట్టూ అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట పాములన్నీ. సో ఆ తర్వాత విక్రమ్ ఏమొచ్చేసి సరే నేను హెల్ప్ చేస్తాను మరి నాకేంటి అని జమీందార్ గారిని అడిగితే నీకేం కావాలో చెప్పు నేను ఇస్తానని చెప్తే ఎవరైతే అగ్రస్థానం అంటే క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రాహ్మిన్స్ ఎవరైతే వీళ్ళు తెగ కాబట్టి బ్రాహ్మిన్స్కి ఏంటంటే వాళ్ళకి పెద్ద పెద్ద ల్యాండ్స్ అన్నీ ఇచ్చారనమాట. సో ఇలాంటి ఈ ల్యాండ్స్ డీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్నిటికీ మాకు కావాలి మేము బ్రతకడానికి. సో మాకు జీవనం సాగించడానికి మాకు ల్యాండ్స్ ఇవన్నీ కావాలని చెప్పేసి విక్రమ్ అడగటం జరుగుతుందనమాట జమీందార్ గారికి. సరే నువ్వు ఏది కావాలన్నా నేను తక్షణం ఇస్తాను, నాకు మాత్రం ఆ కొండపైన చుట్టూ ఉన్నటువంటి బంగారం నాకు మొత్తం కావాలి అని చెప్తే సరే మొత్తానికి ఫైట్ చేసిన తర్వాత ఆ బంగారాన్ని సంరక్షిస్తున్న ఒక లేడీ ఉంటుందన్నమాట. సో ఆవిడ పేరు ఆరతి. సో ఆరతి అనే ఒక లేడీ ఆ బంగారాన్ని సంరక్షిస్తుంది, అంటే ఆ భూమి బంగారం యొక్క తన సమక్షంలో సంరక్షిస్తుంది. సో ఇదంతా ఏంటంటే విక్రమ్ తన పిల్లలు ఎవరైతే ఉన్నారో తనకి పుట్టినటువంటి వాళ్ళకి కథ చెప్తూ ఉంటాడనమాట. సో ఇది మా ముత్తాత ఇలా చేశారు అని చెప్పిన తర్వాత లాస్ట్కి ఏమైందంటే ఆ కథలో ఆ ముత్తాత ఎవరైతే ఉన్నారో విక్రమ్, సో ఆయన ఆరతిని కడుపు చీల్చేసిన వెంటనే బంగారం అంతా నేలపాలైపోతుంది. ఇంకప్పటికీ ఆమె చేసే శబ్దానికి చాలామంది అప్పటికే చనిపోతారనమాట, ఎవరు బతుకుంటారు. సో అప్పటికే జమీందారు కూడా చనిపోయి ఉంటారు. ఆ జమీందారు పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఒక మినిస్టర్ అంటే ఒక మంత్రిగా చేసినట్టు అతను ఒక్కడే బతుకుంటాడు, అతను కూడా చనిపోయాడు లేదా అన్నది ఆ తర్వాత కాలంలో ఇదంతా జరిగిన ఒక కథ అంతా చెప్తారనమాట వాళ్ళ పిల్లలకి. సో ఇక్కడ ఏంటంటే ఇది జరిగిన దాని తర్వాత ఇది ఒక 1850 BC. ఇప్పుడు ఏదైతే ఈ ప్రజెంట్ ఈ విక్రమ్ ఎవరైతే ఈ పిల్లలు చెప్తున్నారో ఇదంతా 1850 BC. సో 1850 BCలో ఒక బ్రిటిష్ ఉంటాడనమాట. ఈ బ్రిటిష్ ఏంటంటే ఎవరో ఒక ఇండియన్ సంబంధించినటువంటి ఒక మంత్రి ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వీళ్ళు కొంచెం డీలింగ్స్ ఉంటాయన్నమాట. జమీందారులు ఎవరైతే ఉంటారో మినిస్టర్స్ అంటే ఇండియాకి ఒక ఇండియన్ ఒక మినిస్టర్ ఎవరో ఒకరు ఉంటారు. సో వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి కొంచెం డీలింగ్స్ కానీ మాటలు కానీ ఉంటాయి. సో ఎవరో చెప్తారనమాట ఒక కర్ణాటక కోలాపూర్లో ఒక బంగారు గనులు నిధి అని ఒకటి ఉంటుంది. సో యాక్చువల్ స్టోరీ ఏంటంటే కర్ణాటకలో కోలార్లో టిప్పు సుల్తాన్ యొక్క బంగారు గనులు అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో అక్కడికి ఎవరు వెళ్ళడానికి సాహసించరు. యాక్చువల్ అయితే అక్కడికి వెళ్ళిన చాలామంది బంగారం కోసం వెళ్ళిన వాళ్ళందరూ చాలామంది ఇండియన్స్ చనిపోయారు. సో వాళ్ళ బాడీస్ కూడా ఇప్పుడు దాకా రాలేదు. సో మీరైతే సాహసించకండి. అయితే ఎవరో ఒక బ్రిటిష్ ఆయన ఏం రాశారంటే అక్కడ బంగారం ఉంది, ఏమీ లేదు బంగారం కోసం అని చెప్పేసి ఇవన్నీ రాశాడు. అది పిచ్చి రాతలు కాబట్టి మీరు ఎవరు వెళ్ళొద్దని చెప్పి ఆ ఇండియన్ మినిస్టర్ అంటాడు. కాకపోతే అక్కడ ఎవరైతే బ్రిటిష్ ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరవుతున్నారో అతను ఎట్లాగైనా ఈ బంగారాన్ని తన సొంతం చేసుకోవాలి అని చెప్పేసి అయినా సరే
ఎలాగైనా చేయాలి అని అనుకుని అప్పుడు ఈ తెగ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని చెప్పేసి వెళ్తారు. సో అప్పటికి విక్రమ్ అక్కడ తన ట్రైబల్ యొక్క కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికి స్లేవ్ అండ్ అన్టచబిలిటీ ఇవన్నీ చూస్తూ ఉంటారనమాట. ఇక్కడ తమాషా ఏంటంటే అందులోనే ఒక ట్రైబల్ ఒక వ్యక్తి బ్రాహ్మణ్గా మారిపోయి జంజం వేసుకుంటే వైకుంఠం చనిపోయినప్పుడు చక్కగా వైకుంఠం దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా ఆత్మ మనకి స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి అతను జంజం వేసుకొని బ్రాహ్మణ్లాగా యాక్ట్ చేయడం, అంటే వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు చనిపోయిన తర్వాత అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమంది జంజం వేయించడం. సో చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తుంది మనకి చాలా వరకు సినిమాలో. అండ్ ఆ తర్వాత బ్రిటిష్ అతను వచ్చిన దాని తర్వాత ఒక తెగ ఎవరైతే ఉన్నారో సో అతను వచ్చి అడుగుతారనమాట, మీకు ఒక చోట మేము ఒకటి పని కోసం వెళ్తున్నాము బంగారం కోసం, ఆ పలానా చోట మీరు వస్తే మీకు రోజు కూలీ ఇస్తాను అది ఇది అని చెప్పి ఒక వేరే ఒక గుమాస్తా, మన ఇండియన్కి ఒక గుమాస్తా ఎవరో ఒకరు ఉంటారు బ్రిటిష్ వాళ్ళకి, వాళ్ళ ద్వారా చెప్పిస్తారు. చెప్పించిన దాని తర్వాత ఆ ప్లేస్ ఎవరైతే ఆ బంగారం ఉన్న ప్లేస్ అక్కడ వెళ్ళాలి, ఆ చోటుకి వెళ్ళాలని చెప్పేసరికి చాలామంది ఆ తెగవాళ్ళు చాలా భయపడిపోతారు. ఎందుకంటే అప్పటికి అక్కడ చెప్పాను కదా, ఈ ఆరతి ఈ బంగారాన్ని సంరక్షించినటువంటి ఒక రాక్షసి ఎవరో ఒకటి ఉంటుంది, ఒక లేడీ, అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థలం అని చెప్పేసి వీళ్ళందరికీ ఒక కథలుగా వీళ్ళకి అలా ఇన్బుల్ట్ అయిపోతుంది. సో ఈ బ్రిటిష్ రాకముందు విక్రమ్ వాళ్ళ కమ్యూనిటీ ఏరియా ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి జమీందారు ఏం చేస్తారంటే ఎలాగైనా సరే విక్రమ్ వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూమి ఎట్లాగైనా లాక్కోవాలి అని అనేది జమీందారు అనుకుంటూ ఉంటాడు. యాక్చువల్లీ ఏంటంటే విక్రమ్ వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి భూమిని సాగు చేసి దాన్ని కష్టపడతారో అది వాళ్ళకే సొంతం అని అనేది. ఎందుకంటే అప్పటికే మనకి ఈ రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అని పొలం ఇవన్నీ ఏమి లేవు అప్పటికి. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సిద్ధాంతం యొక్క తెగ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ భూమి ఎవరైతే సాగు చేస్తారో, ఎవరైతే కష్టపడతారో ఇది వాళ్ళకే సొంతం అని చెప్పేసి ఆ విధంగా యూనిటీగా పనిచేసేవాళ్ళు. సో ఈ జమీందార్ ఎలాగైనా వీళ్ళ భూమిని లాక్కొని ఈ తెగ వాళ్ళని తన ఇంటికి తనకి బానిసలుగా, తన ఇంటి వాళ్ళకి బానిసలుగా చేసుకోవాలి, లేకపోతే వీళ్ళు ఎక్కడో ఏమైనా వెళ్ళిపోయి వీళ్ళు ఏమైనా సాధించేసి ఎక్కడ ఏమైపోతారని చెప్పేసి జమీందారు ఏంటంటే వాళ్ళ ఏదైతే భూమి ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నారో మొత్తం అంతా దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి, మొత్తం అంతా కాల్ చేసేసి డిస్ట్రాయ్ చేయడానికి చూస్తాడు. ఇంకా అప్పటికి డిస్ట్రాయ్ చేసిన దాని తర్వాత సగానికి సగం డిస్ట్రాయ్ చేసిన దాని తర్వాత ఒక నోటీస్ పంపిస్తారు. ఏంటంటే మీరు ఇంత బ్రిటిష్ వాళ్ళకి ఇంత ట్యాక్స్ కట్టాలి అండ్ మీరు కట్టలేరు కాబట్టి ఇది, అండ్ ఈ తెగ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే విక్రమ్ సంబంధించిన వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో అంటే వైఫ్, పిల్లలు వీళ్ళందరూ ఏంటంటే తనకి బానిసగా ఉండాలి లైఫ్ లాంగ్ అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కానీ విక్రమ్ ఏంటంటే ఆ తెగకు ఒక లీడర్ అనమాట. సో మనం బతకాలి, మనం అందరం బతకాలి, మన జీవితాలు మారాలి, ఇవన్నీ మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇంకా బానిసలుగా బతకాల్సిందేనా అని ఒక సిద్ధాంతంతో తను చాలా పోరాడతాడు. తర్వాత అదే టైంలో ఈ బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి బ్రిటిష్ దగ్గరకు వచ్చిన దాని తర్వాత ఈ తెగ దగ్గరకు వచ్చిన తర్వాత బ్రిటిష్ ఆయన సో ఆఫర్ ఇస్తారనమాట. ఏంటంటే మీరు నేను ఈ పలానా చోటుకి వెళ్తున్నాను, బంగారాన్ని మీరు తవ్వాలి, సో కూలీలు కావాలి, సో మీ అందరికీ రోజు కూలీ ఇస్తానని చెప్పేసి ఆ విధంగా తీసుకెళ్తారు. అప్పటికి వాళ్ళు భయపడిపోతారు. అయినా సరే విక్రమ్ భయపడకుండా పద మన జీవితాలు మారుతాయి వెళ్దాం అని చెప్పిన దాని తర్వాత కనీసం అందులో ఉన్నటువంటి ట్రైబుల్లో కనీసం ఒక 5-6 మందిని తీసుకెళ్తారు అతని కొడుకుతో సహా. సో అక్కడికి వెళ్ళిన దాని తర్వాత అడుగడుగున చాలా జరుగుతూ ఉంటాయి. ఒక బ్లాక్ ప్యాంథర్ రావడం, తర్వాత స్నేక్స్ రావడం, తర్వాత థండర్స్ రావడం, ఆ తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మంచి అడ్వెంచరస్ లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏదో కొంతైనా వాళ్ళు ఒక డిస్కవర్ చేసిన దాని తర్వాత మళ్ళీ విక్రమ్ ఏంటంటే వాళ్ళ యొక్క తెగని మళ్ళీ బ్రిటిష్ అంటాడనమాట. ఏంటంటే ఈ భూమి మనం ఒక హిస్టరీని క్రియేట్ చేయబోతున్నాం, సో ఇంకొక మన కూలీలు కావాలి. అప్పటికి ఏంటంటే చాలా అంటే వాళ్ళ అడ్వెంచరస్లో చాలా 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 కోల్పోతూ ఉంటారనమాట. అండ్ అప్పటికి మనకి ఇంకా కూలీలు కావాలి అని చెప్పిన దాని తర్వాత కూలీలు తీసుకురావడానికి వెళ్ళి మళ్ళీ ఆ తెగ వాళ్ళని కలిసి మళ్ళీ ఒప్పించి మళ్ళీ తీసుకురావడం. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ మూవీ అంతా
యాక్చువల్గా ఈ బంగారు భూమి ఏదైతే ఉందో ఇది ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క సంరక్షణలో ఉన్నటువంటి ఒక బీసీ ఒక 420 సెంచరీ టైం, బీసీ టైంలో. సో ఆ టైంలో విక్రమ్ అండ్ ఆరతి ఎవరైతే ఉన్నారో వీళ్ళు, అంటే ఆ టైంలో విక్రమ్ పోలికతో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనన్యన్ అనే ఒక అతను ఉంటాడు, అండ్ ఆరతి. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఒక బాధ్యత అప్పగిస్తారనమాట. ఈ భూమి మీద ఉన్నటువంటి బంగారాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అది మీది. సో ఇందులో చాలామంది అత్యాసపరులు కానీ వీళ్ళు చాలా ఈ బంగారాన్ని లాక్కోవాలనుకుని చాలామంది వస్తారని చెప్పేసి ఆ టైంలో, అంటే ఆ బీసీ టైంలో అప్పుడు వీళ్ళని సంరక్షిస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు చనిపోయినా కూడా వీళ్ళ ఆత్మ రూపంలో దాన్ని సంరక్షిస్తూ ఉంటారు. సో అదనమాట. సో ఇందులో ఏంటంటే అప్పటికి విక్రమ్ తనేంటో తనకే తెలియదు. సో ఏంటంటే ఒక యుద్ధంలో ఏంటంటే ఈ తెగతో కలిసిపోవడం వల్ల ఇతను ఏమిటి అని అనేది తెలియదు. అప్పటికి ఆరతి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇంటిస్తూ ఉంటుంది, నువ్వు మా పక్షాన ఉండాల్సింది కానీ నువ్వు వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు అని చెప్పి. సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో మంచి అడ్వెంచరస్ మూవీ. సో ఆ తర్వాత లాస్ట్కి ఆరతి చెప్తుందనమాట ఏంటంటే, సరే నీకు నేను ఇస్తాను, ఇది మీకు సరిపోతుందా అంటే, సరిపోతుంది, మీ వాళ్ళకి సరిపోతుందా, నువ్వు ఏదైతే బతుకు బాగు చేసుకోవాలనుకుంటున్నావు మీ వాళ్ళందరిది ఇది సరిపోతుందా అని తను అడుగుతుంది. సరిపోతుందని చెప్పి తను లాస్ట్ వరకు చాలా బాగుంటుంది. ఇక్కడ సినిమా కూడా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఇంటెన్స్గా ఉంటుంది, అండ్ ఈ మూవీ డిఫరెంట్గా ఉంటుంది. సో అండ్ ఇందులో ఏంటంటే మనకి యాక్టర్స్ కానీ ఆర్టిస్టులు కానీ కనబడరు, వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రమే కనబడతాయి, అంతలా లీనమై చేశారు. అండ్ విక్రమ్ గారు చెప్పాలంటే లిటరలీ అసలు చెప్పలేము, ఇంకా అదొక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు ఆయన యాక్టింగ్ అయితే. సో చాలా బాగుంటుంది. అండ్ ఇదొక మంచి అడ్వెంచరస్ అండ్ సైకలాజికల్ మూవీ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది అండ్ అందరూ చూడొచ్చు, ఎవ్రీవన్. ఇందులో మీరు ఏదో సినిమా ఇంట్రెస్టింగ్గా ఏదైనా పాటలు ఉంటాయి అంటే ఫస్ట్ పాట ఉంటుంది, మంచిగా ఉంటుంది ఆ పాట, భూమి గురించి వీళ్ళ గురించి చాలా బాగుంటుంది ఫస్ట్లో ఆ పాట. ఆ తర్వాత ఇంకా అంతగా ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండదు. సో సినిమా అంతా ఓవరాల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ విక్రమ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వైఫ్గా పిల్లలు కానీ ఎవరైతే చేస్తున్నారో అందరు చాలా బాగా చేశారు. అండ్ సినిమా ఓవరాల్ బాగుంటుంది. సో ఇందులో స్టోరీ గురించి ఎలా ఉంది అని అంటే కొత్తగా ఉంటుంది. సో మంచి అడ్వెంచరస్ మూవీ, చాలా కొత్తగా ఉంటుంది. సో అంటే ఇది ఒక్కసారి చూడొచ్చా, 2 సార్లు చూడొచ్చా అంటే ఇది అలా నేను చెప్పలేను, కానీ బట్ చూస్తే బాగుంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు. సో విక్రమ్ గారి యాక్టింగ్ కోసం అయితే మాత్రం తప్పకుండా చూడొచ్చు. అండ్ స్టోరీ కొంచెం డిఫరెంట్గా తీశారు కాబట్టి, అండ్ సినిమా ఓవరాల్ బాగుంటుంది. అండ్ ఇది నా క్రిటిక్ రివ్యూ. సో ఇందులో ఇది నేను చూసి నాకు అనిపించింది నేను మీకు చెప్పాను. సో ఇది నా క్రిటిక్ రివ్యూ. సో నేను ఈ మూవీకి స్టోరీని బట్టి నేను రేటింగ్ ఇవ్వను. ఇందులో విక్రమ్ గారి రేటింగ్ అంటే విక్రమ్ గారి యాక్టింగ్ బట్టి అండ్ స్టోరీలో ఎంత ఎంగేజింగ్ ఉందో దాన్ని బట్టి నేను రేటింగ్ ఇస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ మై క్రిటిక్ రివ్యూ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే